ఓం శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభం వ్యాసశంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్యపర్యంతం వందే గురుపరంపరః. ఓం దుం దుర్గాయై నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, మహిషాసురుని యొక్క జన్మ వృత్తాంతం గురించి, అలాగే అమ్మవారు మహిషాసుని సంహరించినటువంటి ఘట్టం గురించి కూడా సమయాన్ని బట్టి పరమేశ్వరుల వారు తెలియజేసిన మటుకి 3 వీడియోల రూపంలో తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. ఈ విషయాన్ని గమనిస్తారని ఆశిస్తూ ఇక అసలు విషయానికి వస్తే, దానవ వంశానికి మూలపురుషుడు ధనువు. ఇతనికి 2 సంతానం. వారు ఒకడు రంభుడు, మరొకడు కదంబుడు. అయితే కాలక్రమేణా వీరిరువురు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. దానవులుగా జన్మించినా కూడా గుణంలో వీరిరువురు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అంతేకాదు, వీరిరువురికి వివాహం కూడా జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక విషయం బాధిస్తూనే ఉంటుంది. అలాగే ఇద్దరు నమ్ముల్ని కూడా సంతానం లేకపోవడం అనేటువంటి విషయం బాగా కలవరపరిచింది. అయితే ఎలాగైనా సంతానాన్ని పొందాలి అనేటువంటి పట్టుదలతో ఈ అన్నదమ్ములు ఇద్దరూ కూడా బాగా ఆలోచించి తపస్సు చేయాలని సంకల్పించుకున్నారు. అయితే వీరిలో కరంబుడు అనేటువంటి వాడు పంచనదం అనేటువంటి పేరు గల కొలంలో దిగి ఒంటికాలు మీద తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇక రంభుడు అనేటువంటి వాడు ఆ కొలనకు దగ్గరలో ఉన్నటువంటి ఒక సాలవృక్షం పైకి ఎక్కి అకుంఠితమైనటువంటి దీక్షతోటి అగ్నిదేవుడి కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇలా కాలం గడుస్తోంది. వీరి తపస్సు కూడా వేగంగా సాగుతోంది. ఇది ఎలా ఉండగా ఈ అన్నదమ్ముల యొక్క తపస్సు దేవలోకంలో ఉన్నటువంటి ఇంద్రుణ్ణి కలపరపరిచింది. ఆయన్ని భయభ్రాంతులకు గురి చేసింది. నిజమే కదా, ఈ దానవులు ఎప్పుడు తపస్సు చేసినా కూడా ఆ తపఫల ప్రభావంతో దేవతలపై దండెత్తి వారిని హింసిస్తూ ధర్మంతో ప్రవర్తిస్తూ ఉంటారు అని పరిపరి విధాలుగా ఆలోచించి ఇక లాభం లేదు అనుకుని ఒక ముసలి రూపాన్ని ధరించి కొలంలోనికి దిగి ఆ కరంబుని యొక్క పాదాలు పట్టుకుని నీళ్లలోకి లాగి అతన్ని సంహరించాడు ఇంద్రుడు. ఈ విషయం తెలిసినటువంటి రంభుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తన సోదరుని యొక్క మరణం తనని బాగా కలవరపరిచింది. అంతేకాదు, ఎలాగైనా సరే ఇంద్రుడిని సంహరించాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చేశాడు ఈ రంభుడు. కానీ తపోద్రీక్షితుడు అనేటువంటి వాడు క్రోధోద్రిక్తుడు కాకూడదు, అది ధర్మం తప్పినట్లు అవుతుంది అని చెప్పి తనకి తానే సర్దిపుచ్చుకుని శాంతపడ్డాడు ఈ రంభుడు. ఇక ఆలోచించి ఏం లాభం లేదు అనుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు ఈ రంభుడు. తన సోదరుడి యొక్క మరణం తన మనస్సును దొలిచేస్తోంది. ఇక ఆలోచించి లాభం లేదు అనుకుని అగ్నిదేవునికి తన శిరస్సును ఆహుతి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చి ఎడమ చేత్తో తన జుట్టును పట్టుకుని కుడి చేత్తో కత్తిని ధరించి తన శిరస్సును ఖండించుకోబోయాడు ఈ రంభుడు. అయితే ఈ విధంగా ఆత్మాహుతికి పాల్పడినటువంటి రంభుడు మరణించాడా? ఆ తర్వాత ఏం జరిగింది? ఈ విషయాల గురించి సమయాన్ని బట్టి రాబోయేటువంటి వీడియోలో, అంటే మహిషాసురుని చరిత్ర పార్ట్ 2 అనేటువంటి టైటిల్తో వచ్చేటువంటి వీడియోలో తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. దానిని కూడా తిలకించండి. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.